నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈ మధ్య యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తీసుకొచ్చిన యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ మీద దేశవ్యాప్తంగా అగ్ర కులాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఒక 5-6 రోజులుగా అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా నార్త్ ఇండియాలో అగ్ర కులాలన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి. బ్రాహ్మణులు తమ జంధ్యాలు తీసి బయటకు చూపిస్తూ మేము మోడీ మీద శాపం పెడుతున్నామని మాట్లాడుతున్నారు. బీజేపీ 200 ఏళ్ల దాకా ఇక ఈ భారతదేశంలో ఉండదని శాపాలు పెడుతున్నారు. నిన్నటిదాకా వీళ్ళే మోడీని తమ దేవుడిగా ప్రచారం చేసుకున్నారు. యోగి తమ దేవుడిగా ప్రచారం చేసుకున్నారు. మోడీ లేనిది దేశమే లేదని ప్రచారం చేశారు. యోగి లేనిది ఉత్తరప్రదేశే లేదని ప్రచారం చేశారు. అలాంటి వీళ్ళే ఈరోజు మోడీకి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కడమే కాదు, బీజేపీ పరిపాలన 200 ఏళ్ల దాకా ఈ దేశంలో ఉండదు అని చెప్తున్నారు. మా శాపం పెడుతున్నాం మేమని చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఒక్క బ్రాహ్మణ్సే కాదు, అగ్రవర్ణాలు అన్నీ కూడా రోడ్డు ఎక్కుతున్నాయి. రోడ్డు ఎక్కి ఆందోళనలు చేయడమే కాదు, ఊరేగింపులు, రాస్తారోకోలు చేయడం, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడం, అదొక్కటే కాదు, బీజేపీలో ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు చాలామంది రాజీనామాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మొన్న ఒక మెజిస్ట్రేట్ రాజీనామా చేశాడు. రాజీనామా చేసి నడక మొదలుపెట్టాడు, ప్రచారం చేసుకుంటూ నడక మొదలుపెట్టాడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. విద్యార్థులు యూనివర్సిటీల్లో ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు, మంత్రులు రాజీనామా చేస్తున్నారు. బీజేపీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు దీన్ని వెనక్కి తీసుకోకపోతే బీజేపీ సర్వనాశనం చేస్తాం బీజేపీనని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంత జరగడానికి కారణం ఏంటి అసలు? ఈ యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్, వివక్ష వ్యతిరేక ఈ రూల్స్ ఏంటి అసలు? యూజీసీ తీసుకొచ్చిన ఈ రూల్స్ ఏంటి అంటే, మతము, జెండరు, వికలాంగత్వం, ప్రాంతీయత, కులము, ఇటువంటి వాటి ఆధారంగా ఎవరి మీదనైనా వివక్ష చూపిస్తే అది నేరము అని చెప్పే రూల్స్. అది విద్యార్థులు చేసినా, ప్రొఫెసర్లు చేసినా, ఎవరు చేసినా అది నేరము అనేది ఈ రూల్స్. నేరమే కాదు, ఈ నేరము అనేది ఇంతకుముందు లేదా, వీటి మీద శిక్షలు లేవా? ఇంతకుముందు 2012లోనే ఈ రూల్స్ ఉన్నాయి. అప్పుడు ఓన్లీ SC/STలకు సంబంధించినవి మాత్రమే ఇవి. ఇప్పుడు ఓబీసీలను కూడా అందులో చేర్చారు. ఓబీసీలే కాదు, మైనార్టీలను కూడా అందులో చేర్చారు. అంటే ఓబీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద వివక్ష చూపిస్తే, కులం ఆధారంగా, మతం ఆధారంగా వివక్ష చూపిస్తే, ఇంకెవరి మీదైనా ప్రాంతం ఆధారంగా వివక్ష చూపిస్తే, ఈ మధ్యకాలంలో ప్రాంతం ఆధారంగా భారతదేశంలో వివక్ష విపరీతంగా పెరిగిపోయింది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను చైనీయులంటూ అవమానించి కొట్టి చంపిన సంఘటనలు ఉన్నాయి. వేరే ఉత్తరాఖండ్కి వచ్చిన ఒక అతన్ని కొట్టి చంపేశారు, నువ్వు చైనా వాడివి అంటూ. వివక్ష. ఒకవేళ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఈశాన్య రాష్ట్రాలు దాటి భారతదేశంలోకి వస్తే, ఇతర రాష్ట్రాల్లోకి వస్తే వాళ్ళను అవమానించిన సంఘటనలు కోకొల్లు. ప్రాంతం ఆధారంగా చదువుకోవడానికి విద్యార్థులు ఢిల్లీలోనో, ఇంకో బొంబాయిలోనో, ఇంకో చోటో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే మిగతా విద్యార్థులు వాళ్ళను అవమానించిన సందర్భాలు అనేకం. ఈ అన్ని వికలాంగులుగా ఉన్న విద్యార్థులను కూడా ఈ విధంగా అవమానిస్తారు. ఇట్లా అనేక రకాల వివక్ష మీద ఈ రూల్స్ తీసుకొచ్చారు. గతంలో ఉన్న రూల్స్ని ఇప్పుడు కొంత ఎక్స్టెండ్ చేశారు కొంతమందికి. ఇందులో ప్రతి యూనివర్సిటీలో తప్పనిసరిగా ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ అనేది ఏర్పాటు చేయాలి. వాళ్లకు వీళ్ళందరూ వివక్ష ఎవరైతే చేస్తున్నారో, ఏ కేసులు అయితే వచ్చాయో దానికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఫిర్యాదారంగా విచారణ జరపాలి, పరిశీలించాలి. 15 రోజుల్లోపు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ రోజు నుంచి 15 రోజుల్లోపు దాన్ని పరిష్కరించాలి. అది నిజమా కాదా తేల్చాలి. నిజమైతే వాళ్ళు చేసిన నేరానికి ఎంత స్థాయి ఉంది చూసి దాన్ని బట్టి శిక్షలు వేయాలి. శిక్షలు అంటే ఎలాంటి శిక్షలు? ఫైన్ వేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు కొంతకాలం పాటు, కొన్ని రోజుల పాటు, లేదు పూర్తిగా డిస్మిస్ చేయొచ్చు.
ఇవన్నీ కాకుండా ఒకవేళ పట్టించుకోకపోతే, ఫిర్యాదులు వచ్చినా సరే పట్టించుకోకపోతే, ఆ ఫిర్యాదుదారు అంటే ఆ విద్యార్థి, వివక్షకు బలి అయిన విద్యార్థిని యూజీసీకి కంప్లైంట్ చేయొచ్చు. యూజీసీ ఆ యూనివర్సిటీ మీద లేదు ఆ కాలేజీ మీద చర్యలు తీసుకుంటుంది. ఆ యూనివర్సిటీని లేదా ఆ కాలేజీని పూర్తిగా అనుమతులు రద్దు చేయొచ్చు కూడా. అంతేకాకుండా ఆ కాలేజీల్లో విద్యార్థులను సెన్సిటైజ్ చేయడానికి, సున్నితంగా తయారు చేయడానికి క్లాసులు పెట్టాలి, కౌన్సిలింగ్ నిర్వహించాలి విద్యార్థులకు. అలా విద్యార్థులకే కాదు, స్టాఫ్కు కూడా, ప్రొఫెసర్లకు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. విద్యార్థులతో ఎలా మెసలాలి, ఏ విధంగా చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక పెనాల్టీలు, శిక్షల గురించి ముందే మాట్లాడాను. అంతేకాకుండా ఒకవేళ ఫిర్యాదు తప్పుడు అని తేలితే ఆ తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళకు కూడా శిక్షలు. ఇవన్నీ కొత్తగా యూజీసీ పెట్టిన రూల్స్. ఎందుకు పెట్టింది ఈ రూల్స్? భారతదేశంలో ఈ 5 ఏళ్లలోనే 118% వివక్ష, ఈ విధమైన వివక్షకు సంబంధించి కేసులు పెరిగిపోయినాయి. వివక్ష రూపంలో అనేక మందిని అణిచివేయడం, హింసలు పెట్టడం, ఇబ్బందులకు గురి చేయడం అనేది పెరిగిపోయింది. అందువల్ల ఈ దేశవ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులు విపరీతంగా రావడంతో యూజీసీ ఈ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుంది. మనకు తెలుసు, అనేక యూనివర్సిటీల్లో ఈ విధమైన వివక్ష వల్ల చనిపోయిన సంఘటనలు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. మన దేశానికి అంతటికీ తెలిసిన సంచలనమైన సంఘటన మన హైదరాబాద్లోనే జరిగింది. రోహిత్ వేముల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేములను కులం కారణంగా వివక్షపూరితంగా చూసినందుకు, ఆయనను వివక్షపూరితంగా చూడడమే కాదు, అనేక రోజుల పాటు అవమానించినందుకు ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఒక్క రోహిత్ వేములే కాదు, దేశవ్యాప్తంగా చాలామంది ఈ విధంగా చనిపోయారు. ఇవి ఆత్మహత్యలు కాదు, వ్యవస్థ చేసిన హత్యలు. ఆ విధంగా రోహిత్ వేములతో పాటు అనేక మంది హత్యలు చేయబడ్డారు. ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వివక్ష పేరుతో చాలామంది వివక్ష వల్ల కాలేజీ వదిలేసి ఇంటికి పారిపోయి చదువుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. వెనకబడిన కులాలు, తరగతుల వాళ్ళు, స్త్రీలు చదువుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి దేశంలో అనేక చోట్ల, యూనివర్సిటీల్లో, కాలేజీల్లో. కాబట్టి వాళ్ళు చదువుకోవాలంటే ఈ రూల్స్ కంపల్సరీ అనేది తీసుకొచ్చి, దీంతో ఒక్కసారిగా అగ్రకులాలు మొత్తం ఒక్కటైపోయింది. మీరు గుర్తుంటుంది, విశ్వనాథ్ ప్రసాద్ విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ అనేది తీసుకొచ్చాడు, బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. అప్పుడు చెలరేగిన హింస, అగ్రకులాలన్నీ కలిసికట్టుగా చేసిన దాడి గుర్తుంటుంది. పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఉద్యమం పేరుతో హింస రగిలించారు మొత్తం భారతదేశం. లక్షల మంది కులాల వాళ్ళు హింసను రగిలించారు ఆ రోజు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, మండల్ కమిషన్కి వ్యతిరేకంగా, దానికి మద్దతుగా కూడా ఉద్యమాలు జరిగాయి. కానీ వెనకబడిన కులాలకు, తరగతులకు ఏమాత్రం మంచి జరుగుతుందన్నా అగ్రకులాలు సహించలేవనడానికి గుర్తు ఆ రోజు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటము, ఇవాళ యూజీసీ రెగ్యులేషన్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. తమకేదో నష్టం వస్తుందని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంది? తప్పుడు ఫిర్యాదులు చేస్తారు, మమ్మల్ని బలి చేస్తారు. అట్లయితే భారతదేశంలో ఏ చట్టాలు ఉండకూడదు. దాడి అనే చట్టం కూడా తప్పుడు ఫిర్యాదు కావచ్చు. చాలామంది మహిళలను రక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని ప్రచారం చేసే మగ పుంగవులు చాలామంది ఉన్నారు. అట్రాసిటీస్ కేసు పెడతారు వాళ్ళు. కోడళ్ళు కట్నం కోసం మమ్మల్ని హింసిస్తున్నారు భర్త, అత్తమామలు అని అక్రమంగా అబద్ధం కేసులు పెడతారు అనేది ప్రచారం చేస్తున్నారు. అబద్ధ కేసుల కోసం
వాడుకుంటున్నారు ఈ చట్టాన్ని, బ్లాక్మెయిల్ చేయడం కోసం ఈ చట్టాన్ని వాడుకుంటున్నారు, కాబట్టి ఆ చట్టం రద్దు చేయాలని మాట్లాడతారు చాలామంది. ఒకటో రెండో జరిగిన సంఘటనల ఆధారంగా మిగతా అందరూ ఈ విధంగా ఉన్నారని కావాలని జనరలైజ్ చేయడం అనేది ఎంత నేరమో ఇది కూడా అంతే నేరం, దుర్మార్గమైంది కూడా. నిజంగా జరిగేది మహిళలపై దాడే, భారతదేశంలో అతి ఎక్కువగా జరిగేది మహిళలపై దాడే, కోడళ్ళ మీద దాడులే. కోడళ్ళ మీదనే కాదు, మహిళలందరి మీద అనేక రకాలుగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మహిళల మీద దాడులు జరిగే, హింసలు జరిగే మొట్టమొదటి కేంద్రము కుటుంబమే. అక్కడి నుంచి మొదలై పై స్థాయి దాకా దాడులు జరుగుతుంటాయి. వాళ్ళను కాపాడడానికి, కనీసం వాళ్లకు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన చట్టాన్ని నాశనం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒకవైపు ఎస్సీ ఎస్టీల అట్రాసిటీస్ కేసు కూడా అదే పరిస్థితి. వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి అగ్రవర్ణాల వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు యూజీసీలో వచ్చిన ఈ రెగ్యులేషన్స్ను కూడా అదే విధంగా, ఒకవేళ నిజంగానే తప్పుడు ఫిర్యాదు చేస్తే దానికి కూడా ఈ రెగ్యులేషన్స్లో అవకాశం ఉంది. తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్ళకి, తప్పుడు ఫిర్యాదు చేశారని మీరు మళ్ళీ తిరిగి ఫిర్యాదు చేసే, ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్ళకే శిక్ష పడుతుంది. మీకు కాదు కదా శిక్ష పడేది, తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్ళకే పడుతుంది. నిజానికి ఏ చట్టం చేసినా అగ్రవర్గాలకు, అగ్రవర్ణాలకు మాత్రమే ఉపయోగపడే చట్టాలు భారతదేశంలో. పేదలకు ఉపయోగపడే చట్టాలు ఏమీ లేవు. పేదలకు ఉపయోగపడే విధంగా చట్టం తయారు చేసినా సరే దానిలోని ఏవో లొసుగులు వెతికి డబ్బులు చేతిలో ఉన్నవాళ్ళు, కులం అనే పవర్ చేతిలో ఉన్నవాళ్ళు, అన్ని వ్యవస్థలను కొనేయగల శక్తి ఉన్నవాళ్ళు లొసుగులతో ఆ చట్టాలను కూడా అపహాస్యం చేస్తారు. పేదలకు, కింది కులాల వాళ్లకు ఏమాత్రం వాళ్ళని కాపాడే చట్టాలు కూడా వాళ్ళని కాపాడలేవు, ఆ పరిస్థితికి తీసుకొస్తారు. అలాంటిది ఇప్పుడు రెగ్యులేషన్స్ రాగానే ఈ రెగ్యులేషన్స్తో నిజంగానే పెద్ద ఎత్తున మార్పు వస్తుందని నేనే నమ్మటం లేదు. నిజంగా అమలైనా సరే, అమలవుతాయా లేదా రెండో విషయం, కానీ అమలైనా సరే పెద్ద మార్పు వస్తుందని నేను అనుకోవటం లేదు. ఇటువంటి వాటిలో విచారణ పేరుతో ఏం జరుగుతుందో తెలుసు. కాలేజీల్లో జరిగే విచారణ ఏం జరుగుతుందో మనకు తెలుసు. యూనివర్సిటీలో ఎలాంటి విచారణ జరుగుతుందో మనకు తెలుసు. ఫిర్యాదుదారుణ్ణే నేరస్తుడుగా చూసే సమాజం మనది. బాధితుడినే నేరస్తుడుగా చూసే సమాజం అది. అలాంటి పరిస్థితుల్లో ఈ యూజీసీ రెగ్యులేషన్స్ అద్భుతంగా పనిచేస్తాయనే అభిప్రాయం నాకైతే లేదు. కానీ వీటి మీదనే ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారంటే వాళ్లకు అణగారిన కులాల పట్ల ఉన్న వ్యతిరేకత ఎంత పెద్ద ఎత్తున ఉందో. కథలు చెప్తారు, దేశంలో కులం ఎక్కడుంది, అంతా ఏకం, అందరం ఒకటైపోయాం కదా, అందరం పక్క పక్కన కూర్చుంటున్నాం కదా, హాస్టల్లో అందరం కలిసి భోజనాలు చేస్తున్నాం కదా, హోటల్లో అందరం కలిసి భోజనాలు చేస్తున్నాం కదా. కథలన్నీ చెప్పడానికి బాగుంటాయి. ఏ గ్రామానికి వెళ్ళినా మాలపల్లెకో మాదిగపల్లెకో ఏ అగ్రవర్ణం వాడు వెళ్ళడు, వాళ్ళ ఇంట్లో అన్నం తినడు. వాళ్ళ ఇంటికి మాదిగలను మాలలను వాళ్ళ ఇంటికి పిలవడు, అన్నం పెట్టడు. వాళ్ళ ఇంట్లో తనతో సమానంగా కూర్చొనివ్వడు. పట్టణాల్లో కూడా హోటల్లో కూర్చున్నప్పుడు పక్కవాడి కులం తెలియదు కాబట్టి నువ్వు కూర్చొని తింటున్నావు. కానీ ఒక్కసారి పక్కన కూర్చున్న అతను నువ్వు అగ్రవర్ణం అయితే, నీ పక్కన కూర్చున్న అతను దళితుడైతే ఎంత దారుణంగా ప్రవర్తిస్తావో అనేక సంఘటనలు చూసాం మనం. దళితుల పట్ల, బీసీల పట్ల, ఎస్టీల పట్ల ఎంత చిన్న చూపు ఉందో, ఎంత వివక్ష ఉంటుందో కళ్ళ ముందు మనకు కనబడుతుంది భారతదేశం. ఈ రోజుకి లేదని చెప్పే వాళ్ళందరూ అగ్రకుల అహంకారం నరనరాన ఉన్నవాళ్లే. లేదని కథలు చెప్తుంటారు, ఎక్కడుంది అంత సమానం అని కథలు చెప్తుంటారు. కులం పేరుతోనే హత్యలు జరుగుతున్నాయి, కులం పేరుతోనే యూనివర్సిటీల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అయినా సరే దాన్ని సరిదిద్దేందుకు ఒక రెగ్యులేషన్ తీసుకొస్తే, ఇంకేం అమలుపరచడం కూడా జరగలేదు, రెగ్యులేషన్ తీసుకొచ్చారంతే. ఎవరైనా తప్పుడు ఫిర్యాదు ఇస్తారా లేదా కూడా ఇంకా తేలలే. అప్పుడే దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు లాంటి మొదలుపెట్టారు. ఎవరికి వ్యతిరేకంగా? నిన్నటి దాకా వీళ్ళు దేవుడని కొలిచిన మోడీకి వ్యతిరేకంగానే
నిన్నటి దాకా దేవుడు ఇవాళ దయ్యమయ్యాడు. అగ్రకులాల్లో అన్ని రంగాల్లో ఉన్న అగ్రకులాలు ఈ విధంగా చేస్తున్నారు ప్రస్తుతం. ఒక జడ్జి రాజీనామా చేశాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు వీళ్ళు. ఆ అహంకారం. జర్నలిస్టులు కూడా, అగ్రకులాల జర్నలిస్టులు కూడా చాలా అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇదే ఇంకొకళ్ళు మాట్లాడితే వీడియోల్లో చేసి బయటికి రిలీజ్ చేస్తున్నారు. అదే మాటలు ఇంకొకళ్ళు మాట్లాడితే పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. అజిత్ బండారి అనే జర్నలిస్టు మాట్లాడే మాటలు ఒకసారి వింటే, నేను నిన్ననే ఆ వీడియో ఒకటి చూశాను. ఈ మొత్తం యూజీసీ రెగ్యులేషన్స్ మొత్తం సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినట్టు, ఆయన వల్లనే మొత్తం ఇదంతా జరిగిపోయినట్టు, యూజీసీ అధికారులు మాత్రమే చెయ్యరు. ఇది యూజీసీ అధికారులు మాత్రమే చేస్తే అది నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళనియదు. కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి మాత్రమే చేసినంత మాత్రాన అది ముందుకు పోదు, అది అమలు కాదు. మోడీకి, అమిత్ షాకు తెలియకుండా, ఆర్ఎస్ఎస్ కూడా తెలియకుండా ఇట్లాంటి ఒక రెగ్యులేషన్ తయారు కాదు, ఇట్లాంటి ఒక రెగ్యులేషన్ అమలు కాదు. వాళ్ళకి తెలిసే ఇది జరిగినప్పుడు ఈయన ఏమంటాడంటే, అజిత్ బండారి అనే జర్నలిస్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద, ధర్మేంద్ర ప్రధాన్ అనే అతని మీద, ఎడ్యుకేషన్ మినిస్టర్ బూతులతో దాడి చేశాడు. జుగుప్సాకరంగా మాటలు. జర్నలిస్ట్ అనుకోమాయనను, ఒక జర్నలిస్ట్ మాట్లాడాల్సిన మాటలే కాదు, జుగుప్సాకరంగా మాటలు మాట్లాడాడు. అంతవరకు ఆగిపోలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని బలహీనమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద తోసేసి అమిత్ షాను, మోడీని సైడ్ చేసే కుట్ర కూడా జరుగుతుంది. అందులో భాగంగానే అజిత్ బండారి మోడీకో సలహా ఇస్తాడు. అర్జెంటుగా మోడీ ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ను తన ఇంటికి పిలిచి, తను తొడుక్కునే బూటుకి వెనకాతల ఒక గుర్రపు నాడ అతికించి దానితో ఆ మినిస్టర్ను కొట్టాలట. రెండు వైపులా కొడితే ఆ అచ్చులు కనబడాలంట దేశానికి అందరికీ. అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. మేమంతా సంతోషపడతాం, మీరు కొట్టండి అంటే అర్థమైంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇదంతా చేశాడు, మోడీకి పాపం తెలియదు చేసినట్టు. అదొకటైతే ఇంత అన్యాయంగా మాట్లాడడం, బూటుకాలతో కొట్టండి అని మాట్లాడడం అనేది ఎంత దుర్మార్గమైనది. ఒక జర్నలిస్ట్ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఈయన మీద కేసులు పెట్టొద్దా? అదే ఇంకెవరైనా మాట్లాడితే కేసులు పెట్టకుండా ఉంటారా? ఒక మినిస్టర్ గురించి బూతులు మాట్లాడి బూటుకాలతో తన్నాలని మోడీకి చెప్పినా ఇంకెవరైనా చెప్తే కేసులు పెట్టకుండా ఉంటారా? ఇంత జరుగుతున్నా, ఇన్ని మాటలు మాట్లాడమే కాదు, రోడ్డు మీదకి ఎక్కి ప్రదర్శనలు చేస్తున్నా నార్త్ ఇండియాలో చాలా బీభత్సంగా చేస్తున్నారు. వాళ్ళు బీజేపీ జెండాలు పీకేస్తున్నారు. మొత్తం వాళ్ళు నిన్నటిదాకా బీజేపీ కాని వాళ్ళే ఉన్నారు ఇందులో. అగ్రకులాలంటేనే బీజేపీ అంటేనే అగ్రకుల. అలాంటి వాళ్ళు ఇవాళ మోడీకి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ఇదంతా నాటకమా? ఇందులో నిజముందా? తిరుగుబాటులో నిజముందా? లేదంటే రెగ్యులైజేషన్ ఏదైతే ఉందో, యూజీసీ పెట్టిన రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయినా నిజముందా? చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. అగ్రకులాలే బీజేపీ మీద తిరుగుబాటంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే, రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం యూపీకి ఎలక్షన్స్ ఉన్నాయి. బలమైన వర్గం బీసీ వర్గం, బీసీల ఓట్లు కావాలి. ఒక్క యూపీలోనే కాదు, దేశంలో చాలా ముఖ్యమైన రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ ఓటింగ్ ఉన్నది, అసలు ఎక్కువ జనాభా ఉన్నదే బీసీలు. కాబట్టి బీసీలకు అనుకూలంగా మనం చర్యలు చేపడితే బీసీలను మన గుప్పెట్లో ఉంచుకొని ఓటింగ్లో వాళ్ళ ఓట్లు మొత్తం బీజేపీకే గుద్దే విధంగా చేయొచ్చు అనేది ఒక ప్లాన్. మరి వాళ్లే అగ్రకులమే బీజేపీ, అగ్రకులమే ఆర్ఎస్ఎస్ఏ అగ్రకులం అన్న పరిస్థితిలో ఉన్న ఈరోజు మరి అగ్రకులానికి వ్యతిరేకంగా ఎందుకు రెగ్యులేషన్స్ తీసుకుంటారు? ఇందులోనే ఉన్నది ఒక కుట్ర అనేది అనుమానాలు వ్యక్తమవుతాయి. ఏంటి కుట్ర?
రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చారు, అమలు జరగడం ఇంకా కాలేదు. ఇంకా నెల 2 నెలలో పడుతుందో 15 రోజుల్లో పడుతుందో ఎంతైనా కావచ్చు అమలు జరగడం. రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. రెగ్యులేషన్స్ తీసుకొచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సడన్గా ఎవ్వరూ చేయలేని విధంగా మిగతా ఏది బీసీలో, ఎస్సీలో, ఎస్టీలకు వ్యతిరేకంగా ఇలాంటి ఏమైనా వస్తే, నిర్ణయాలు వస్తే ఇంత వేగంగా రియాక్ట్ అవ్వకపోయేవాళ్ళు. అమాయకులు పాపం వాళ్ళు. వాళ్ళందరూ ఏకం కావడానికే చాలా కాలం పట్టేది. వీళ్ళు వెంటనే ఏకమైపోయారు. దేశవ్యాప్తంగా ఏకమైపోయారు. పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. కొత్త కొత్త నిరసనలు రూపాలు తీసుకుంటారు వాళ్ళు. రాజీనామాలు మొదలుపెట్టారు. ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వచ్చి దేశవ్యాప్తంగా ఆందోళన జరిగితే అప్పుడు ఈ నిర్ణయాలని, యూజీసీ చేసిన నిర్ణయాలని వెనక్కి తీసుకొని పునఃసమీక్షించి ఆ రెగ్యులేషన్స్లో కొన్ని మార్పులు తీసుకొస్తామని ఒక ప్రకటన చేసి, ఆ రెగ్యులేషన్స్లో మార్పుల కోసం ఒక కమిటీ వేసి, ఆ కమిటీ అధ్యయనంలో చర్చలు చేసి, ఆ రెగ్యులేషన్లో ఉన్న సెక్షన్లన్నింటినీ బలహీనం చేసి, ఆదివాసులకు, దళితులకు, బీసీలకు, మహిళలకు, మైనార్టీలకు ఉపయోగకరంగా ఉండే అంశాలన్నింటినీ అత్యంత బలహీనంగా చేసి, మళ్ళీ అగ్రకులాలకు ఉపయోగపడే విధంగా, పైకి మాత్రం బీసీలకు వీళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పి అంతర్గతంగా అగ్రకులాలకే ఉపయోగపడే విధంగా ఉండే విధంగా మళ్ళీ రెగ్యులేషన్స్ తీసుకురావచ్చేమో, ఈ ఆందోళనలు సాకుగా చూపి ఆ పని జరుగుతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. అనుమానాలే కాదు, కేంద్రం నుంచి ఒక వార్త వ్యాపించింది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నది. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన ఫలితంగా కేంద్రము ఈ అంశం మీద, యూజీసీ రెగ్యులేషన్స్ అనే అంశం మీద పునరాలోచన చేస్తున్నది అనే వార్త లీక్ అయింది. ఆ వార్త అనేక చోట్ల ఇప్పుడు నడుస్తున్నది. పునరాలోచన చేస్తున్నది అని లీక్ చేసింది కూడా కేంద్రమే లీక్ చేసి ఉంటుంది. ఎందుకంటే దీని మీద కనీసం ఇప్పటివరకు ఇంత గొడవ జరుగుతుంది, అందరూ వ్యతిరేకిస్తున్నారు, బూతులు తిడుతున్నారు, రోడ్డు మీదకి వచ్చి బూతులు తిడుతున్నారు. కానీ నిమ్మకు నీరెత్తినట్టు మోడీ కానీ, అమిత్ షా కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎవ్వరు కూడా మాట్లాడలేదు దాని మీద. వాళ్ళు తీసుకొచ్చిన ఒక వాళ్ళు తీసుకొచ్చిన ఈ యూజీసీ రెగ్యులేషన్స్ను వాళ్ళే సమర్థించుకొని మాట్లాడలేకపోతే, వాళ్ళు నిజంగా ఇష్టపూర్వకంగానే తీసుకొచ్చారని నమ్మాలనా? కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ జరుగుతున్నా కనీసం మాట మాట్లాడలేదు. ఇప్పుడేమో కేంద్రం పునరాలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తాయి. ఇదంతా ఒక పెద్ద కుట్ర అనే అనుమానాలు రావడంలో తప్పేమైనా ఉందా? ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, భారతదేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గతంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం కానీ, ఇప్పుడు జరుగుతున్న యూజీసీ రెగ్యులేషన్స్ వ్యతిరేక ఉద్యమం కానీ వెంటనే హఠాత్తుగా ఒక్క రోజులో రాగలిగిందంటే, ఒక్క రోజులోనే అందరూ ఐక్యమై చేయగలిగారంటే వాళ్ళు ఎంత ఐకమత్యంగా ఉన్నారు. ఈ దేశ ప్రజలందరినీ, అణగారిన ప్రజలందరినీ దోచుకోవడానికి, అణిచివేయడానికి, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడకుండా చూడడానికి ఎంత ఐక్యంగా ఉన్నారో కనబడుతుంది. ఆ ఐక్యత మనలో కూడా ఉండాలి. ఆ ఐక్యత దేశ ప్రజలందరిలో ఉండాలి. ఈ అగ్రకుల, అగ్రవర్ణ, అగ్రవర్గ, దోపిడి అన్నిటికీ వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలందరూ ఏకం కావలసి ఉన్నది. వీళ్ళు చేస్తున్న కుట్రలన్నిటికీ వ్యతిరేకంగా, ఈ కుట్రలు చేయిస్తున్న ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్లను నడిపిస్తున్న కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, ఇది మతాధారిత దేశమే కాదు. రాజ్యాంగం చెప్తున్నది మతాతీత, కులాతీత, కానీ నడుస్తున్నది మతాధారిత అనేది కనబడుతున్నది. కానీ మతాధారిత పాలన నడుస్తుందని కనబడుతున్నది. కానీ ఒక్క మతాధారంగానే నడవటం లేదు. కార్పొరేట్ మత రెండు కలిసి నడుస్తున్న వ్యవస్థ ఇది. కార్పొరేట్ ప్రయోజనాల కోసం పరిరక్షించడం కోసం, కార్పొరేట్ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెట్టే మతాన్ని ఆయుధంగా తీసుకొని పరిపాలన సాగిస్తున్నది ఆర్ఎస్ఎస్.
ముందుకు కనబడుతున్నది మోడీ, అమిత్ షా. ఈ యూజీసీ రెగ్యులేషన్స్ కూడా అందులో భాగమే, ఆ కుట్రలో భాగమే. రేపు ఎలక్షన్స్లో గెలవడం ఒక లక్ష్యమైతే, గెలవడం కోసం లక్ష్యంగా ఎంచుకున్న బీసీలను తన వైపు తిప్పుకోవడం మాత్రమే కాదు, అగ్రవర్ణాలు కూడా తనకు దూరం కాకుండా చేసుకోవడం ఎట్లా అని వాళ్లకు ఇవన్నీ చేయడం వెన్నతో పెట్టిన విద్య. రేపో మాపో అదే చేయబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.